వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. 2026 మే 4 నాడు తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ యొక్క ఫలితాలు విడుదలవ్వడము, అందులో టీవీకే పార్టీ అధినేత అయిన విజయ్ 108 సీట్లతోటి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడం జరిగింది. గత 60 సంవత్సరాలుగా డిఎంకే, ఏఐడిఎంకే పార్టీలు తమిళనాడు యొక్క ఆర్థిక వ్యవస్థను డెవలప్ చేస్తూ భారతదేశంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వాళ్ళు తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశలో ఉంది. మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తమిళనాడు రాష్ట్రంలోని 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ ఇస్తానని చెప్పి ఒక వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పించి ప్రైవేట్ సెక్టార్లో మినిమం 18,000 రూపాయల ఉద్యోగం వచ్చే విధంగా వాళ్ళకి అన్ని విధాలుగా నేను ఫెసిలిటీస్ కల్పిస్తానని చెప్పి కూడా మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. తమిళనాడులో ఈరోజు విజయ్ పార్టీ 108 సీట్లు గెలవడానికి అత్యంత కీలక పాత్ర వహించింది కూడా తమిళనాడు యువత మాత్రమే. 18 నుంచి 24 సంవత్సరాల మధ్య కలిగిన ప్రతి యువకుడు కూడా టీవీకే పార్టీకే ఓటు వేయడం జరిగింది. సేమ్ ఇలాంటి వ్యవస్థ కూడా 2023 డిసెంబర్ ఎలక్షన్స్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో తెలంగాణ యువత కూడా కీ రోల్ ప్లే చేసింది. కానీ యువతను పక్కన పెట్టి రాజకీయ ప్రతినిధులు వాళ్ళ యొక్క జల్సాలకు, వాళ్ళ యొక్క కార్యక్రమాలకు రోజు మీటింగ్లు పెట్టడము, ఏదో ప్రగల్భాలు పలకడము, 3 సంవత్సరాలైనా ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరి విజయ్ కూడా యువత ఆధ్వర్యంలోనే గెలవడం జరిగింది కాబట్టి అలాంటి యువత కోసము ఏమైనా చేస్తాడా, నోటిఫికేషన్లు ఇస్తాడా, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు కల్పిస్తాడా, నిరుద్యోగ భృతి ఇస్తాడా అనే అంశాలు మనము త్వరలో చూడబోతున్నాము. థ్యాంక్ యూ.